నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ డే అండ్ ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్లో ఏ టీవీస్ తీసుకోవాలో చూద్దాం. ఇంకా అన్ని బ్రాండ్స్ 2026లో టీవీస్ లాంచ్ కంప్లీట్ అవ్వలేదు. బట్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీవీస్లో బెస్ట్ టీవీస్ని చెప్తాను. మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ అండ్ బడ్జెట్ని బట్టి మీరు ఒక మంచి టీవీని సెలెక్ట్ చేసుకోండి. నేను అన్ని టీవీస్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఈ వీడియోని చేస్తున్నాను. మీకు మా ఎఫర్ట్స్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్న అన్ని టీవీ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీ టీవీ సెలెక్షన్ని మీ రూమ్ సెటప్, వ్యూయింగ్ ప్యాటర్న్ అండ్ బడ్జెట్ బట్టి డిసైడ్ చేసుకోండి. మీరు బ్రైట్ రూమ్స్లో ఆర్ డైరెక్ట్ సన్లైట్ టీవీ మీద పడుతుంటే QLED బెస్ట్ ఆప్షన్. అదే మీడియం బ్రైట్ రూమ్ ఆర్ డార్క్ రూమ్ అయితే మినీ LED లేదా OLED చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇవి కాంట్రాస్ట్ అండ్ డీప్ బ్లాక్స్ని పర్ఫెక్ట్గా చూపిస్తాయి. మీకు కొంచెం పెద్ద హాల్ ఉంది, సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే సౌండ్ బార్ లేదా హోమ్ థియేటర్ సిస్టమ్ యాడ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే స్లిమ్ టీవీస్లో ఆడియో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. నార్మల్ మూవీస్ కోసం 60Hz స్క్రీన్ చాలు. కానీ మీరు హెవీగా గేమింగ్ చేస్తారు అనుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీస్ని సెలెక్ట్ చేసుకోండి. బడ్జెట్ వైజ్గా చూస్తే QLED టీవీస్ బిలో 50,000లో వస్తాయి. QD మినీ LED టీవీస్ 40,000 to 75,000 రేంజ్లో ఉంటాయి. అండ్ OLED టీవీస్ అబౌవ్ 1 lakh ఉంటాయి. సోనీ, శాంసంగ్ అండ్ కొన్ని ప్రీమియం పిక్చర్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉన్నవి 75,000 to 1 lakh మధ్యలో ఉంటాయి. వీడియో పర్ఫార్మెన్స్ కోసం డాల్బీ విజన్ అండ్ HDR10+ సపోర్ట్ ఉన్న టీవీస్ని చూడండి. ఇవి సీన్ బై సీన్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తాయి. లో క్వాలిటీ కంటెంట్ చూసేటప్పుడు టీవీలో ఉన్న ప్రాసెసర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే అప్స్కేలింగ్ ద్వారా పిక్చర్ని షార్ప్గా చేస్తుంది. సోనీ, శాంసంగ్ అండ్ LG లాంటి బ్రాండ్స్ ఈ విషయంలో చాలా ముందు ఉంటాయి. ఆడియో చూస్తే డాల్బీ అట్మాస్ ఆర్ DTS-X ఉంటే మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. OS విషయానికి వస్తే గూగుల్ టీవీ చాలా యూజర్ ఫ్రెండ్లీగా అండ్ ఫాస్ట్గా ఉంటుంది. కనెక్టివిటీ కోసం HDMI, ER పోర్ట్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇది సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవడానికి చాలా అవసరం. నా సజెషన్, మీరు అండర్ 30,000లో టీవీ తీసుకోవాలి అనుకుంటే 43-inch టీవీని తీసుకోండి. 50-55-inch టీవీస్ కూడా 30,000లో ఉంటాయి, కానీ అవి అంత బాగోవు. టీవీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి డిసైడ్ అయ్యేటప్పుడు మీ బడ్జెట్ అండ్ టీవీ టెక్నాలజీ లైక్ QLEDయా, QD మినీ LEDయా అండ్ OLED అని డెసిషన్ తీసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య QLED టీవీస్ అండ్ QD మినీ LED టీవీస్ ప్రైసెస్ చాలా క్లోజ్గా ఉంటున్నాయి. పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు. మీరు ఆ ఎక్స్ట్రా 3,000 to 5,000 ఎఫోర్డ్ చేయగలిగితే QD మినీ LEDస్నే తీసుకోండి. బడ్జెట్ కేటగిరీలో నా ఫస్ట్ సజెషన్ శాంసంగ్ క్రిస్టల్ విజన్ AI 4K టీవీ. ఈ టీవీ ఈ ఇయరే లాంచ్ చేశారు. ఈ టీవీలో క్రిస్టల్ ప్రాసెసర్ 4K ఉంటుంది. HDR10+ అండ్ 4K అప్స్కేలింగ్ వల్ల పిక్చర్ క్వాలిటీ క్లియర్గా ఉంటుంది. 30 వాట్ స్పీకర్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, సౌండ్, లైట్ అండ్ Q సింఫనీ వల్ల సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. స్మార్ట్ ఫీచర్స్లో గూగుల్ కాస్ట్, ఎయిర్ప్లే, వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ TV Plusతో పాటు 3 HDMI పోర్ట్స్ కూడా ఉంటాయి. అరౌండ్ 30,000 బడ్జెట్లో ఒక మంచి 43-inch టీవీ ఇది. బట్ బిల్డ్ క్వాలిటీ అంత బాగోదు. సేమ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్తోనే QLED టీవీ కూడా ఉంటుంది. బట్ అది 4,000 ఎక్స్ట్రా ఉంటుంది. ఈ టీవీ 43-inch, 50-inch, 55-inch, 65-inch అండ్ 75-inchలో అవైలబుల్గా ఉంటుంది. ఫైనల్గా ప్రైస్ చూస్తే 43-inch టీవీ 34,000 అండ్ 55-inch 48,000 ఉంటుంది. ఆఫర్స్ టైంలో ఒక 4,000 రూపీస్ తగ్గుతుంది. నా సెకండ్ సజెషన్ లూమియో 7 QLED టీవీ. ఈ టీవీ తీసుకునే ముందు ఒక్కసారి మీ ఏరియాలో సర్వీస్ ఉందో లేదో చెక్ చేయండి. టీవీ అయితే చాలా బాగుంటుంది. ఈ టీవీలో 4K QLED ప్యానల్, డాల్బీ విజన్, HDR10 అండ్ 400 nits పీక్ బ్రైట్నెస్ వల్ల పిక్చర్ క్వాలిటీ వైబ్రెంట్గా ఉంటుంది. 24 వాట్ స్పీకర్, డాల్బీ అట్మాస్ అండ్ DGS ఆడియో సపోర్ట్తో సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. స్మార్ట్ ఫీచర్స్లో గూగుల్ టీవీ, గూగుల్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్, TLDR యాప్, అలాగే 3 HDMI 2.1 పోర్ట్ సపోర్ట్ ఉంటుంది. ఈ టీవీ 43, 50, 55-inch మోడల్స్లో అవైలబుల్గా ఉంటుంది. 43-inch టీవీ 30,000కే వస్తుంది. 55-inch టీవీ 40,000కే వస్తుంది. సేల్స్ టైంలో అరౌండ్ 35,000 రూపీస్కే వస్తుంది. నా నెక్స్ట్ సజెషన్ VU Vibe DV. ఇది ఒక QLED టీవీ. ఈ టీవీలో డాల్బీ విజన్, HDR10, MEMC అండ్ 400 nits బ్రైట్నెస్ వల్ల పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 88 వాట్స్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్తో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండడం వల్ల సౌండ్ ఎక్స్పీరియన్స్ ఈ సెగ్మెంట్లో హైయెస్ట్ అని చెప్పచ్చు.
స్మార్ట్ ఫీచర్స్లో గూగుల్ టీవీ 2 GB ర్యామ్ ప్లస్ 16 GB స్టోరేజ్ ఉంటుంది. HDMI 2.1, ALLM, VRR, ఎయిర్ప్లే అండ్ గూగుల్ క్యాష్ సపోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ చాలా బాగుంటుంది. బట్ ఈ టీవీ లాస్ట్ ఇయర్ మోడల్, బట్ పిక్చర్ క్వాలిటీ అండ్ గేమర్స్కి చాలా బాగుంటుంది. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. ఈ టీవీ 43, 50, 55, 65 అండ్ 75 ఇంచెస్లో అవైలబుల్గా ఉంటుంది. 43 ఇంచ్ మోడల్ 26,500 రూపీస్ ఉంటుంది అండ్ 55 ఇంచెస్ మోడల్ 36,500 రూపీస్ ఉంటుంది. ఎల్ఈడి ఆర్ QLED టీవీస్లో అల్టిమేట్ ఆప్షన్ సోనీ బ్రేవియా 2 Mark II. ఈ టీవీ ఇప్పుడు చెప్పిన టీవీస్ కన్నా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు బ్రాండెడ్ అండ్ ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ అండ్ న్యాచురల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ టీవీ సూపర్గా ఉంటుంది. ఈ టీవీలో 4K ప్రాసెసర్ X1, 4K X రియాలిటీ ప్రో, HDR10 అండ్ మోషన్ ఫ్లో XR200 వల్ల పిక్చర్ క్వాలిటీ న్యాచురల్గా స్మూత్గా ఉంటుంది. 20 వాట్ స్పీకర్స్తో డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో అండ్ DTS X సపోర్ట్ ఉండడం వల్ల సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. స్మార్ట్ ఫీచర్స్లో గూగుల్ టీవీ, గూగుల్ క్యాస్ట్, యాపిల్ ఎయిర్ప్లే, అలెక్సా, ALLM అండ్ 4 HDMI పోర్ట్ సపోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ 43, 50, 55, 65, 75 ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫైనల్గా ప్రైస్ చూస్తే 43 ఇంచ్ మోడల్ 52,000 రూపీస్ ఉంటుంది. 55 ఇంచ్ మోడల్ 65,000 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు QD మినీ LED టీవీస్ గురించి చూద్దాం. QD మినీ LED టీవీస్ అంటే క్వాంటమ్ డాట్ టెక్నాలజీని మినీ LED టీవీ బ్యాక్ లైట్తో కంబైన్ చేసిన లేటెస్ట్ డిస్ప్లే టెక్నాలజీ. క్వాంటమ్ డాట్స్ వల్ల కలర్స్ చాలా వైబ్రెంట్ అండ్ యాక్యురేట్గా కనిపిస్తాయి. మినీ LED బ్యాక్ లైట్లో హండ్రెడ్స్ లేదా థౌజండ్స్ ఆఫ్ లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఉండడం వల్ల డార్క్ సీన్స్లో డీప్ బ్లాక్స్, బ్రైట్ సీన్స్లో హై బ్రైట్నెస్, అలాగే బెటర్ కాంట్రాస్ట్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే QD మినీ LED టీవీస్ నార్మల్ QLED టీవీ కన్నా పిక్చర్ క్వాలిటీ, HDR పర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్లో ఒక లెవెల్ బెటర్గా ఉంటుంది. QD మినీ LED టీవీస్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. TCL Q6C మినీ LED టీవీ, Xiaomi Magic QS మినీ LED టీవీ, Lumino 9 మినీ LED టీవీ, Samsung Vision AI మినీ LED టీవీ. బట్ నేను ఈ టీవీస్కి క్లియర్గా ర్యాంకింగ్ కూడా ఇస్తాను అండ్ ఎందుకో కూడా చెప్తాను. ఈ 4 టీవీస్లో టాప్ రికమెండెడ్ టీవీ TCL Q6C మినీ LED టీవీ. ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ టీవీలో 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 డిమ్మింగ్ జోన్స్ అండ్ 7200:1 కాంట్రాస్ట్ రేషియో ఉండడం వల్ల HDR కంటెంట్, బ్రైట్ హైలైట్ అలాగే డార్క్ సీన్స్లో చాలా బాగుంటుంది. అందుకే నా ర్యాంకింగ్లో TCL ఫస్ట్ ప్లేస్లో ఉంది. TCL Q6C ఒకవేళ అవైలబుల్గా లేకపోతే T89D ఉంటుంది, అది కూడా తీసుకోండి. చాలా ఎక్సలెంట్ ఆప్షన్. డైరెక్ట్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ టీవీ 55 ఇంచ్ మోడల్ 52,000 రూపీస్ ఉంటుంది. సెకండ్ ప్లేస్లో Xiaomi Magic QS మినీ LED టీవీ. ఈ టీవీకి హైయెస్ట్ 308 డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి, 5510:1 కాంట్రాస్ట్ రేషియో, బెస్ట్ కలర్ గ్యామెట్ ఉన్న, బ్రైట్నెస్ అండ్ ఓవరాల్ కాంట్రాస్ట్ TCL కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ టీవీ QD మినీ LED లిస్ట్లో సెకండ్ ప్లేస్ ఇచ్చాను. ఈ టీవీ కూడా 55 ఇంచ్ మోడల్ 52,000 రూపీస్ ఉంటుంది. థర్డ్ ప్లేస్లో Lumino 9 మినీ LED ఉంటుంది. ఈ టీవీకి 8430:1 హై కాంట్రాస్ట్ రేషియో ఉన్న, 128 డిమ్మింగ్ జోన్స్ మాత్రమే ఉండడం వల్ల లోకల్ డిమ్మింగ్ పర్ఫార్మెన్స్ Xiaomi కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ బ్లూమింగ్ ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంటుంది. అండ్ ఈ టీవీ తీసుకోవాలి అనుకుంటే సర్వీస్ అవైలబిలిటీని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ టీవీ ప్రైస్ 55 ఇంచ్ మోడల్ 52,000 రూపీస్ ఉంటుంది. లాస్ట్లో Samsung Vision AI మినీ LED ఉంటుంది. ఈ టీవీకి 350 నిట్స్ బ్రైట్నెస్, 3980:1 కాంట్రాస్ట్ రేషియో అండ్ డిమ్మింగ్ జోన్స్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. కాబట్టి ఈ టీవీ 4th పొజిషన్లో ఉంటుంది. ఈ టీవీ కొంచెం ల్యాగ్గా కూడా ఉంటుంది. కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి. పిక్చర్ పర్ఫార్మెన్స్ పరంగా వీకెస్ట్గా కనిపించింది అండ్ UI కూడా 3 టీవీస్ కన్నా కొంచెం ల్యాగ్గా ఉంటుంది. ఈ టీవీ 55 ఇంచ్ మోడల్ 50,000 రూపీస్ ఉంటుంది. నా సజెషన్ TCL QD మినీ LED టీవీస్ చాలా క్వాలిటీగా ఉంటాయి. వీలైతే అదే తీసుకోండి. ప్రైస్ తక్కువగా ఉంటుంది అండ్ బ్రాండెడ్ టీవీ అని శాంసంగ్ తీసుకోకండి, అంత బాగా పర్ఫార్మెన్స్ లేదు. 70,000 to 1 lakh రేంజ్లో సోనీ బ్రేవియా 3 చాలా మంచి ఆప్షన్. ఇప్పుడు సోనీ బ్రేవియా 3 Mark II కూడా రిలీజ్ చేశారు. రీఫ్రెష్ రేట్ అండ్ అప్స్కేలింగ్ టెక్నాలజీ అండ్ ప్రాసెసర్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మీరు ఎక్కువగా OTT కంటెంట్, మూవీస్ కోసం సోనీ బ్రేవియా 3 చాలా మంచి ఆప్షన్. Mark IIకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సోనీ బ్రేవియా 3లో
డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఉంటాయి. ఒకవేళ మీరు టీవీలో గేమ్స్ ఎక్కువగా ఆడతారు అనుకుంటే అండ్ స్పోర్ట్స్ ఎక్కువగా వాచ్ చేస్తారు అనుకుంటే సోనీ బ్రావియా 3 మార్క్ 2 తీసుకోండి, మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీరు ఓఎల్ఈడి టీవీ తీసుకోవాలి అనుకుంటే ఎల్జీ ఓఎల్ఈడి ఈవో టీవీని తీసుకోండి. ఈ టీవీలో ఆల్ఫా 9 ఏఏ ప్రాసెసర్ జెన్ 8 ఉంటుంది, 4K ఓఎల్ఈడి ఈవో ప్యానల్ ఉంటుంది, డాల్బీ విజన్ బ్రైట్నెస్ బూస్టర్ అల్టిమేట్ వల్ల పిక్చర్ క్వాలిటీ ఎక్సెప్షనల్ గా ఉంటుంది. 60 వాట్స్ 2.2 ఛానల్ స్పీకర్స్తో డాల్బీ అట్మాస్ అండ్ ఏఏ సౌండ్ ప్రో సపోర్ట్ ఉండడం వల్ల ప్రీమియం ఆడియో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. స్మార్ట్ ఫీచర్స్లో వెబ్ ఓఎస్ 25, ఏఏ ఏజెంట్, ఎలెక్సా, గూగుల్ అసిస్టెంట్, విఆర్ఆర్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, జీ సింక్, ఫ్రీ సింక్, అలాగే 4 HDMI 2.1 పోర్ట్స్ సపోర్ట్ ఉంటాయి. నేను పర్సనల్గా ఈ టీవీలో చాలా సేపు స్పెండ్ చేశాను. చాలా ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ అండ్ ఓఎల్ఈడి అన్ని టీవీస్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ప్రైస్ చూస్తే 1,20,000 రూపీస్ ఉంటుంది. ఇంకా సోనీలో బ్రావియా 5, బ్రావియా 7 అండ్ బ్రావియా 9 గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ ఆప్షన్స్. వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసిన టీవీసే కాకుండా ఇంకా కన్సిడర్ చేసే ఆప్షన్స్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి టీవీని సెలెక్ట్ చేసుకోగలరా అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మంచి డీల్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.